హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ ఈ వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో బాదం బర్ఫీని ఇంట్లో ఈజీగా చాలా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్ రెసిపీ అండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మనం బయట స్వీట్ షాప్లో చాలా ఖర్చు పెట్టి ఈ బర్ఫీ తెచ్చుకుంటూ ఉంటాం కదా, చాలా తక్కువ ఖర్చుతో అయితే ఇది మీరు ఇంట్లో ఈజీగా తయారు చేసుకునే రెసిపీ. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాదం బర్ఫీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం అయితే ఫస్ట్ ఇలాగ నేను 1 కప్పు వరకు అయితే బాదం పప్పు తీసుకున్నానండి. ఇవి సుమారుగా 250 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇప్పుడు ఈ బాదం పప్పులోకి తగినంత వాటర్, అంటే వేడి నీళ్లు వేసుకోండి. కంప్లీట్గా మునిగేంత వరకు బాగా వేడి నీళ్లు వేసేసుకొని 1 గంట పాటు నానబెట్టేసేయండి. నేను ఇక్కడ 1 గంట తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఇలాగా 1 గంట తర్వాత మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఉన్న పీల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ ఇలాగ వేళ్ళతో నలిపితే చాలండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నిటిని కూడా తీసేసుకొని సపరేట్ చేసేసుకోండి. పైన ఉన్న పీల్ మొత్తం కూడా తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసి ఒక్కసారి ఈ బాదం పప్పుల్ని వాటర్ వేసేసుకొని ఒకసారి క్లీన్ చేసేసుకోండి. ఇలా వాటర్ తోటి ఒకసారి బాదం పప్పులన్నిటిని కూడా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా ఈ బాదం పప్పుల్ని ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసేసుకోండి. కొంచెంగా వేసుకోండి. నేను ఆల్రెడీ తీసుకుంది కొంచెం క్వాంటిటీ కాబట్టి ఒకేసారి వేశాను. ఒకసారి బాగా గ్రైండ్ అయిన తర్వాత, అంటే కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ అయింది కదండి, తర్వాత ఇప్పుడు ఇందులోకి కాచిన పాలు వేసుకోండి. బాగా కొంచెం చిక్కటి పాలు వేసుకోండి. ఒక 1.5 కప్పు వరకు అయితే పడతాయండి. అంటే పిండి లూజ్ కాకుండా చూసుకోండి. కొంచెం మనకి మెత్తగా గ్రైండ్ అవడానికి ఎంత పాలు కావాలో అన్ని పాలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఇది ఈజీగా అడుగంటుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఈ స్పూన్ తోటి ఒక 3 స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసానండి. అలాగే మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ బాదం మిశ్రమాన్ని వేసుకోండి. అలాగే 3/4 కప్పు వరకు అయితే పంచదార వేసుకోండి. కప్పు బాదం పప్పుకి 3/4 కప్పు పంచదార ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా గరిటెతో తిప్పుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలండి. మనకి ఫస్ట్ లూజ్ అవుతుంది, మనకి ఆ షుగర్ మెల్ట్ అవుతుంది కదా, ఫస్ట్ అయితే లూజ్గా ఉంటుంది. తర్వాత మనకి ఇలాగ ఉడికించుకుంటూ ఉంటే స్లోగా నెమ్మదిగా మనకి దగ్గర పడుతూ ఉంటుందండి. ఈ కన్సిస్టెన్సీ అనేది కంపల్సరిగా దగ్గరుండి ఇలాగా గరిటెతోటి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే మనకి అడుగంటుతూ ఉంటుంది. ఇలాగ ఎడ్జెస్ని కూడా ఒకసారి ఈ విధంగా గరిటెతోటి తీసుకుంటూ చక్కగా ఉడికించుకోండి. మధ్యలో ఇలాగా ఒక్కొక్క స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇంతే పడుతుందని లేదండి. అలాగే బాగా కొంచెం దగ్గరకు అయిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మనకి చక్కగా దగ్గర పడుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి. యాలకుల పొడి వేసిన తర్వాత మీ దగ్గర ఉంటే ఈ విధంగా కుంకుమ పువ్వు పాలు వేసుకుంటున్నానండి నేను. కుంకుమ పువ్వుని ఒక 2 స్పూన్స్ వేడి పాలలో వేసి నానబెట్టిన ఈ కుంకుమ పువ్వు పాలు కూడా వేసుకోండి. జస్ట్ కలర్ కోసమేనండి ఇది వేస్తుంది. మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా పాలు కూడా వేసిన తర్వాత మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటూ ఉండాలి. మధ్యలో ఈ విధంగా ఒక్కొక్క స్పూను నెయ్యి వేసుకోండి. మీకు ఒక 25 నిమిషాల పాటు అలా ఉడికిన తర్వాత మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీ చూడండి, మనకి నీట్గా అడుగంటకుండా ఉన్నట్లుగా వస్తుంది కదా మనకి. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా నెయ్యి రాసుకున్న ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత వదిలేయకూడదండి. ఈ మిశ్రమాన్ని కలుపుకుంటూ కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు గరిటెతోటి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే పైన లేయర్ అనేది కొంచెం గట్టిగా మనకి చెక్కు కట్టినట్లుగా అవుతుంది. అలా అవ్వకుండా కలుపుకుంటూ ఉండాలి. లాస్ట్లో బాగా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి వేసుకొని కొంచెం చపాతీ పిండికి నీట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా నీట్ చేసుకోండి. తర్వాత మరలా నెయ్యి రాసిన ప్లేట్ మీదకి వేసేసుకొని కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని పైన ఫ్లాట్గా రావడానికి ఒకసారి చపాతీ కర్రతోటి ఒకసారి ఇలాగ రోల్ చేసుకున్న తర్వాత నైఫ్ తోటి మీకు కావాల్సిన సైజులో వీటిని ఇలాగ కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా ఒక 10 నిమిషాల పాటు అయితే కొంచెం డ్రై అవ్వనివ్వండి. మనకి కంప్లీట్గా చల్లారిన తర్వాత మనకి పీసెస్ అనేవి ఈ విధంగా ఈజీగా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. బర్ఫీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకు బయట అచ్చం స్వీట్ షాప్లో కొన్న టేస్టే ఉంటుంది. మీరు ఒక్కసారి ఈ కొలతలతోటి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.